యేసు రూపం ఆత్మరూపాలు మార్చును, పావురాకారమై ఆత్మరూపమే మారెను. ఆత్మరూపాలు మార్చును, ఆత్మ అపోస్తులపై అగ్ని రూపాలు వ్రాలెను. ఆత్మరూపమే తెలుసునా, దిన దినము మారే అతి సుందరమైనది ఆత్మ నీకు తెలుసునా. ఇదేలే దేవుని రూపం, రూపం నిరూపం, రూపం పసివాని నుండి మారలుగా వృద్ధాపమునకు చేరులుగా, పసివాని నుండి మారలుగా వృద్ధాపమునకు చేరులుగా మారెను రూపముగా. అది ఎందుకు జరుగునుగా, ఆ దేవుని పోలిక నీకు తెలిసిందిగా. నీ ఆత్మ రూపం ఎలా మారి పొందిగా, నీదేలే దేవుని రూపం, రూపం మారునుగా నీ రూపం. మంచిది దేవుని. మరి మీ అందరూ చక్కగా దేవునికి స్తుతించి దేవునికి ఆరాధించిన బట్టి మన చుట్టూ మీ అందరికీ క్రీస్తు మరి వందనం చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు ఎవరు పాడలేదో రేపటి గురించి పాడడానికి సిద్ధంగా ఉండండి. మీరు పనుల్లో తావని, ఇంట్లో తావని, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటా రావని, మీరు ఎక్కడ ఆఫీస్ మీరు ఎక్కడున్నా సరే మీరు స్థుతులతో పాటలతో మీరు ఆట పాడుతూ ప్రతి మన అనుకూలంగా ఇచ్చిన కొద్ది దేవుడు మన లోపం ఉండే మనకి నేర్పిస్తాడు. మన చదువులైన పావులమైనా సరే దేవుడు తన జ్ఞానంతో మనం నడిపిస్తాడు. మనం పాటలు పాడుకుంటూ దేవుని చూపిస్తూ మన జీవితం కొనసాగిపోవాలని మరి తీసుకెళ్తున్న మనది. మనం ఎక్కడున్నా సరే, ఏ సమయంలో ఉన్నా సరే మన పాటలు దేవునికి చూపిస్తూ ఉంటున్నాం. దేవుని మంచిది. మరి సమయం దేవుని వాక్యం వినే సమయం కాబట్టి మీ అందరు ఫోన్లు మీట్ చేసుకుని దయచేసి సౌండ్ చేయక, నిశ్శబ్దంగా ఉండండి, గోల్ చేయక, ఎవరితో మాట్లాడక. కొద్ది సమయం అయినా సరే మన దేవుడు మనతో పాటు ఉన్నాడని భయముతో, భక్తితో దేవుడు మాకు వినాలి. దేవుడు మాకు వింటేనే నా జీవితం గురించి నేను చక్కపరుచుకుంటానని ఆలోచనతో కలిగినట్లుగా అయితే మరి దేవుడు మన మధ్యన ఉన్నాడు, నా పైన ఆకర్షించున్నాడు. ఆయన మాకు వినడానికి మన ఈ సమయం ఎగిరిపడుతుమా ఏదో ప్రభుంకుర మహానము ధన్యవాదాలు తప్ప మన ఉత్తగానమొత్తమరే ప్రభుంకుర ପ୍ରଶଂସା ଗୌରବ କରୁଥିବାରୁ କୃଷ୍ଣଙ୍କ ନାମରେ ଆପଣ ନମସ୍କାର ଜଣାଉଛି। ଆଉ ସମୟରେ ଆମେ ଶବ୍ଦ ନ କଲା, ଡିଷ୍ଟର୍ବ ନ କରିବା, ଜଣ ପରସ୍ପର ଆମ କଥା ନ କହିବା ଆଉ ନୀରବ ରହିବା। ଆଉ ଏଇ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଶୁଣେ ସମୟ, କିନ୍ତୁ ଆମେ ଫୋନ୍ ରଖିକିନା କୋଉଠି ଯାଆନ୍ତୁ ନାହିଁ। ଆପଣମାନେ ଫୋନ୍ ପାଖରେ ରୁହନ୍ତୁ। ପ୍ରଭୁ କଥା ହବ ସମୟରେ ଆମେ ଅଳ୍ପ ସମୟ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ ଅଛୁ। ଭୟ ଭିତରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ମଧ୍ୟରେ ଆମେ ଆଉ ରଖିବା। ఈ సమయమే ప్రభుకు దబా ఈ సమయంలో మరి దేవుని యొక్క అవసరం దానికి ఎగిరిపడుతుందండి। దేవుని దాసులు మన సహోదరులు మరి గణేశ్వరు ఉన్నారు, కట గోపాల్పూర్ నుండి దేవుని వాక్యం మనకు అందిస్తారు। ఈ ସମୟରେ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଆମମାନଙ୍କର ଭାଇ ଆମ ମଧ୍ୟରେ ସେ କଟକ ଗୋପାଳପୁର ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ନେବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହୋଇଛନ୍ତି। ଆମ ସମସ୍ତେ ଏକତ୍ରିତ ହେବା ଆଉ ନିରୋଗ ରହିବା। ఈ సమయం మనకి ఇవ్వబడితే మనకు ముందు నడిపిస్తారండి। ఓకే, మంచిది। దేవునికి మహిమ కలుగాక। నా మాటలు వినిపిస్తున్నాయా స్పష్టంగా? కొంచెం వాయిస్ కావాలి। ఓకే 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 సరే। దేవుని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు బట్టి సహోదరులందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను। प्रभु हमको सुंदर सुजोग दैथिबको महान परमेश्वर को धन्यवाद दिए। आ कृष्ण के नाम आपण मन समस्त को मु नमस्कार जनाऊँगी। आसतु प्रार्थना रे आमे आगे जीवा, प्रार्थना करिबा। प्रार्थना చేసుకుందామండి। సర్వశక్తి నిగనమైన నియతి పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి। మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మనంతయు మమ్మల్ని కాచి కాపాడండి। ఇదిగో మరొక దినము తండ్రి నీ నామలో కూడుకున్నటకు, నీ నామలో మేమంతయు ఏకీభవించుకున్నటకు నా నాన్ని మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాము।
ఈ ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న నీ బిడ్డలందరినూ తండ్రి నీ హస్తాన్ని సమర్పించుకుంటున్నాను. మమ్మల్ని అందరినూ అయా నీ పాద చింతకాడ సమర్పించుకుంటున్నాను. తండ్రి మమ్మల్ని అందరినీ నీవే నడిపించి వేలమని ప్రార్థిస్తున్నాను. నీ ఆదిని నుంచమని తండ్రి ప్రార్థిస్తున్నాను. తండ్రి మా జీవితాలు మావు కాదు తండ్రి, నీవిచ్చిన దానం కనుక మా జీవితాలపై అధికారుడివై మమ్మల్ని నాయనా నడిపించమని తండ్రి, మంచి కాపాడువై తండ్రి నడిపించమని ఈ గొర్రెల తండ్రి ప్రార్థిస్తున్నాను. తండ్రి నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయనా. నీ వాక్యంలో జీవం ఉంది నా తండ్రి. నీ వాక్యానికి మేము ప్రాధాన్యత ఇచ్చి అయ్యా మా లోపాలను మా బంధకాలను నా తండ్రి నీ వాక్యం చేత తెంపి నానా నీ ఆత్మ ఖడ్గంతో వాటిని కట్ చేసి తండ్రి నీలో అయ్యా స్థిరమనముగా అయ్యా ధైర్యంగా నీ మార్గంలో మేము నడిచే మా అందరికీ కృప చూపండి. మాతో మాట్లాడండి తండ్రిని. మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి మరొకసారి నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలుస్తూ చెప్తున్నాను. వింటున్న మా అందరికీ నీ హస్తాన్ని సమర్పించుకుంటూ నీవే మాకు తండ్రిగా రాజుగా గురువు ఉండి నడిపించమని సాము కోరుచు తండ్రి. ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగే కొంచెం నాము తండ్రి. आमेन। मंचिदी उत्तम परमेश्वर नाम धन्यवाद। आम बहुत दिन है गोटे अंश आम शिखी आसुचु से अंशर नाम है उपवास। मन चाला రోజుల నుండి ఒక అంశంని నేర్చుకుంటూ వస్తున్నాము। యేసు ప్రభు చెప్పిన ప్రాధాన్యతలో యేసు ప్రభు కొండమే చేసిన ప్రసంగంలో అక్కడ దాదాపు 12-13 ప్రాధాన్యతలు చెప్పి ఉన్నారు। 13 ప్రాధాన్యతలు అనగా 13 ఆజ్ఞలు। మనం ఏం చేయాలి ఏం చేయకూడదు। మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయము ఈ 3 అధ్యాయాల్లో మరి యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో 13 ప్రాధాన్యతలు మాట్లాడున్నారు। ఆ 13 ప్రాధాన్యతల్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్న మనము ఉపవాసం గురించి ఇది 9వ ప్రాధాన్యత, 9వ అంశం। ఆమె జో మాట్లాడకండి తల్లి, ఎవరు కూడా మాట్లాడకండి। ఆమె मैंने जो प्रभु जिसु जो पर्वत जो वाक्य कही कि लोक मन को जनसंख्या को मेसेज दौले मत्थ्यू 5-6-7 से पखापाखि 12-13 अंश कही माने आज्ञा देते। तो ता भीतर गोटे अंश आम जो अबिका शिखुचु से उपवास विषय। आ 8వ पर्यंत माने 1 ରୁ 8వ पर्यंत आम शिखी सारीचु। 1 నుంచి 8 వరకు ప్రాధాన్యతలు మనం నేర్చుకున్నాం దేవుని కృపను బట్టి। మరి ఎంతవరకు ఆ 8 ప్రాధాన్యతలు ఎవరు పాటిస్తున్నారా పాటించట్లేదా అనేది ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి। ఎవరు దానికి నేను నీకు అడిగేది లేదు, నీవు నాకు అడిగేది లేదు। అడిగేవాడు ఒకడున్నాడు, ఆయన పరలోకమందును సింహాసనమే ఆసనుడి ఉన్నాడు। ఆయన ఒక రోజు వస్తుంది, ఆయన అడుగుతారు। ଦିନେ ଦିନେ ସେ ପଚାରିବେ। ଆମେ ଶୁଣୁଛୁ 8ମ ପର୍ଯ୍ୟନ୍ତ ଶୁଣି ସାରିଛୁ, 1 ରୁ 8ମ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କ'ଣ କ'ଣ ଅଂଶ ଶିଖିଛୁ। ତ ତମେ ବି ତାକୁ ଶୁଣିଛ, ମୁଁ ବି ଶୁଣିଲି। ଆମେ ସମସ୍ତେ କେତେ ଜଣ ତାକୁ ଗ୍ରହଣ କରିକି ସେ ଅନୁସାରେ ଚାଲୁଛନ୍ତି, ତାର ଜବାବ କିଏ? ମାନସ ଭାଇ ना मते पचारि पारिबे ना मु मानस भाई को पचारि पारिबे। ताले किए आम 2 जन को पचारिबे? से होचुंदे प्रभु यीशु ख्रीष्ट, से पचारिबे। सो सेति आमे निजको निजे प्रश्न पचारि निजे निजे को ठीक करी ये 8ମ अंश पर्यंत मु जा शुणी आसी से अनुसार मु अनुसंधान करूची ना ना पचारिबा। आमको कहीं पचारिबे नहीं, कौनसी मनुष्यर अधिकार नहीं से पचारि पारिबो। से आम जो प्रचार वाला जो अच्छा
जो स्वर्गर पिता निकटरे सिंहासन बसी अछंती से विचार दिन रे से पचारे से आम निजक निजे जा शुणुचु ता आम ఏదైతే మనం వింటున్నామో వాటిని మనము గ్రహిస్తున్నామా, ఆ ప్రకారం జీవిస్తున్నామా లేదా, మనకు మనమే ప్రశ్న వేసుకుంటూ ఆ వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా, బ్రతుకుతున్నానా లేదా అనేది వాటిని చెక్ చేసుకుంటూ ఈ జీవితము క్రీస్తు మార్గంలో నడుచుకోవటమే ఇదే ఒక క్రైస్తవుడు చేసిన బాధ్యత. ప్రతి క్రిస్టియన్ कि निज निजे से प्रतिदिन परीक्षा करूँ कि मु क्रिस्टियन ठारे तांकरी पथर अच्छी ना आउ क्या पथर अच्छी. जो अष्टम पर्यंत मो अंश शुणी आसी ता मु पालन करुचु तो ना खाली मु शुणुची ता किए पचार कहीं नहीं, निजक निजे आम ठीक करार अच्छी. ओके, तो आजिकार अंश है उपवास विषय आम आउ कि शुणा आउ कि शिखा प्रभु ठारू प्रभु वाक्य ठारू आम आउ कि शिखा దేవుని వాక్యం నుండి ఈ ఉపవాసం గురించి మరికొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇప్పటికి చాలా సంగతులు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. మరికొన్ని నేర్చుకుందాం. ఉపవాసం గురించి 2 చోట్ల చక్కగా రాయబడి ఉంది. ఒకటి మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 ఈ వచనంలో ఉంటుంది. రెండోది చక్కగా మరి తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చక్కటి మాటలు ఏమంటున్నారంటే 58వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ ఉపవాసం గురించి మనం వింటాం. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఉపవాసం గురించి ఏమంటారంటే, మీరు వేషధారుల వలె జీవించకండి, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు గది నుండి బయటికి వెళ్ళకండి, మీరు రూములు ఉంటూ అనగా మీ గదిలో ఉంటూ ఉపవాస దినాన్ని పాటించండి. ఎవరితో గడపండి? తండ్రైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో, మరి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో మనము ఆ దినము గడపాలి. ఆ దినము యేసు ప్రభు చెప్పిన ఆ పద్ధతి లేకపోతే ఆజ్ఞ ప్రకారము మనము గది నుంచి బయటికి వెళ్ళకూడదు. రెండవది ఎవరికి చెప్పకూడదు. మూడోది మనం ప్రచారం చేయకూడదు. నేను ఉపవాసం ఉన్నాను అని ప్రచారం చేయకూడదు. అది వేషధార జీవితం అంటారు. మరి ఏమన్నారంటే, నీవు రూమ్లోకి వెళ్ళి అనగా గదిలోకి వెళ్ళి తండ్రైన దేవునితో సమయము గడుపు, అది రహస్యము అన్నాడు. యేసు ప్రభు అన్నారు ఏమంటే, అది రహస్యము. నీ తల్లికైనను, నీ భార్యకైనను, నీ భర్తకైనను, నీ అన్నకైనను, నీ బంధువుడికైనా ఎవరు కూడా చెప్పని అవసరం లేదు. ఇది రహస్యము. ఉపవాస ప్రార్థన అనేది ఒక రహస్యము. ఉపవాస ప్రార్థనలో అనేక అద్భుతాలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థనలో నువ్వు అద్భుతం చూడగలవు. జరగనివి జరుగుతాయి. అసాధ్యాన్ని సాధ్యము అయ్యే పనులు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. అంత శక్తి, అంత బలము, అంత అంటే ఔన్నత్యం ఉందంటే ఉంది ఈ ఉపవాସ ପ୍ରାର୍ଥନାలో। ଏତେ ଶକ୍ତି ଅଛି, ଏତେ ବଳ ଅଛି, ଏତେ ମିରାକେଲ୍ ହବ କି ଏଇ ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ। କିନ୍ତୁ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁ ଯୀଶୁ ଶିଖେଇଥିବା ସେ କ'ଣ କହୁଛନ୍ତି, ତୁମେ ରୁମ୍ରେ ରହିବ, ତୁମେ କାହାକୁ ଜଣେଇବ ନାହିଁ। ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମକୁ ଶିଖଉଛନ୍ତି ରୁମ୍ରେ ରହି କାହାକୁ ଜଣେଇବନି, ତୁମେ ରୁମ୍ରେ ଆଉ ସେଠି ତୁମର ସମୟ ବିତା ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦିଅ। ତ ସେଠି କ'ଣ ହେବ, କ୍ଲୋଜନେସ୍ ବଢ଼ିବ। ଆମେ ଯଦି ଅନେକ କାମ ଯଦି ଆମ ମୁଣ୍ଡରେ ଥିବ, ନାଇଁ ଆଜି ତ ମୁଁ ଛୁଟି ନେଇଛି, ତ ଏ କାମ ଅଛି, ସେ କାମ ଅଛି, ସେ କାମ ଅଛି, ସବୁ ସାରିଦେବି। ଯଦି ମୁଣ୍ଡରେ ସେସବୁ ପୁରେଇକି ଆମେ ପ୍ରାର୍ଥନା ରୁମ୍କୁ ପଳେଇବା, ଉପବାସ ରଖିକି ପ୍ରାର୍ଥନା ରୁମ୍କୁ ପଳେଇବା, ତାହେଲେ ସେସବୁ କାମ ଆମ ମୁଣ୍ଡରେ ଚାଲୁଥିବ। ତାହେଲେ ଆମର ମନ ଧ୍ୟାନ କେଉଁଠି ରହିବ, ସେଇ କାମ ଉପରେ। ସେଥିପାଇଁ କୌଣସି କାମ ରଖ ନାହିଁ ସେଦିନ। କେବଳ ତୁମେ ପିତା ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ମୂଲ୍ୟବାନ ସମୟ ତାଙ୍କୁ ଦିଅ। ପ୍ରଭୁ ଯୀଶୁ ସେମିତି ସେ ଏହା ଶିଖେଇଛନ୍ତି। ଆଉ ଯେଶୟା 58 ଆଉ ଯେତେବେଳେ ଆମେ ପଢ଼ିବା, ତା ଦେହରେ
ଲୋକମାନେ ଯେତେବେଳେ ଆସି ସଦାପ୍ରଭୁ ଆମେମାନେ ଉପବାସ ରଖୁଛୁ, ଆଉ ଦେଖ ଆମେ କେତେ ଦିନକୁ ଥରେ କିଏ ମାନେ ଦିନ ରଖୁଛି, କିଏ 3 ଦିନ ରଖୁଛି, କିଏ 7 ଦିନ ରଖୁଛି। ତାପରେ ଆସିକି କହୁଛନ୍ତି ଲୋକମାନେ, ଏ ସଦାପ୍ରଭୁ ଆମେ ଉପବାସ ରଖୁଛୁ, ତୁମେ ଦେଖୁନ, ଆମର ପ୍ରାର୍ଥନା ଶୁଣୁନ, ଆମେ ଏତେ ମାନେ ଶରୀରକୁ ଦେଖ କିଛି ଖାଇବାକୁ ଦେଉନୁ, ମାନେ କେତେ ତୁମ ପାଇଁ ତ୍ୟାଗ କରୁଛୁ। ମାନେ କ'ଣ కౌచుంది సదాప్రభుకు, పితా పరమేశ్వరునికి ଆସିକି కౌచుంది. తండ్రి అయిన దేవునికి ప్రజలు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా మేము ఉపవాసం ఉంటున్నాము, నువ్వు చూడట్లేదా, మా ప్రార్థన వినట్లేదు, మేము ఏదైతే కోరుతున్నామో అది మాకు జరగట్లేదు అంటే నువ్వు ప్రార్థన వినట్లేదు, మేము ఉపవాసం ఉంటున్నాం. కానీ అప్పుడు తండ్రి అయిన దేవుడు వారికి చక్కటి అంటే జవాబు ఇస్తున్నారు. ఏంటంటే, మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఎవరి కోసము? మీరు ఉపవాసం ఉంటున్నారు దేని కొరకు? మీరు ఉపవాసం చేస్తున్నారు, ఓకే మంచిది, కానీ దానికి ఒక లిమిట్ ఏది, ఒక పద్ధతి ఏది? హద్దులో లేరు మీరు, నా హద్దులో లేరు, నా 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 సన్నిధిలోని మీరు మీ సమయాన్ని గడపట్లేదు, మీ సొంత పనుల మీద మీరు బిజీగా ఉంటున్నారు, వ్యాపారంకి వెళ్తున్నారు, చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఓకే మంచిది, కానీ వ్యాపారం మీద మీ మనస్సు, బిజినెస్లు ఎలా పెంచుకోవాలనే మనస్సు. తర్వాత ఏమంటున్నారు, అక్కడికి పోని చర్చికి వెళ్తున్నారంటే చర్చిలో సరిగ్గా ఉంటున్నారా? అక్కడ గుద్దులాట ఆడుతున్నారు, కొట్లాట, ఒకరికొకరు అంటే పడదు. ఉపవాసం రోజుమే ఉపవాస దినము, ఈరోజు ఉపవాస ప్రార్థన దినం అని ఇక్కడ చాలా మనం ప్రచారం చేసిన వింటున్నాం కదా. ఉపవాస ప్రార్థన కూడికలు రండి వచ్చండి అని అంటుంటారు, మనం వింటాం. అక్కడికి వెళ్ళేటి ఒకరు పడదండి, ఉపవాస ప్రార్థనకి వెళ్తారు. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు తల్లి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఈరోజు శుక్రవారం అండి, మా చర్చిలో ఉపవాస దినం అండి అని చెప్పుకుంటూ చర్చికి వెళ్తారు. అక్కడ ఆమెకి నచ్చనిది ఒక సిస్టరు అక్కడ కూర్చోదు. ఆమె ఎందుకు, ఆమె అంటే నాకు పడదు, నేను ఆమె దగ్గర కూర్చోను, కానీ ఉపవాస ప్రార్థనకి వెళ్ళింది, ఉపవాసం ఉంది. ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ଉପବାସ ଚର୍ଚ୍ଚରେ ଆନାଉନ୍ସ କରାହେବ କି ଆଜି ଉପବାସ ସଭା ହେବ, ଆସନ୍ତୁ, ଯିବେ ଭାଇ ଭଉଣୀ କେଉଁଠି ଯାଉଛ ନା ଚର୍ଚ୍ଚ ଯାଉଛି। କିନ୍ତୁ ସେତେବେଳେ ଯଦି ଦେଖିବ ସେ ଚୌକିରେ ଆଉ ଜଣେ ବସିଥିବେ, ସେଠି କହିବେ ମୁଁ ସେଠି ବସିବିନି, କାହିଁକିନା ତାର ମୋର ପଡ଼ିବ ନାହିଁ। ବୁଝିପାରୁଛନ୍ତି? ପଡ଼ିବନି ସେ ମାନେ ଖ୍ରୀଷ୍ଟିଆନିଟିର ମାନେ ମତଲବ, ମାନେ ତାର ମାନେ ନ ବୁଝିପାରିକି ଉପବାସ ରଖିକି ତୁମେ ଯାଉଛ। ସେ କିଏ? ତୁମର ନିଜ ଭଉଣୀ। ଆରେ ତୁମର ମା ବାପାଙ୍କଠାରୁ ଯେଉଁ ମାନେ ସନ୍ତାନ, ସେଇ ତୁମର ଭଉଣୀ ନୁହଁ। ଖ୍ରୀଷ୍ଟଙ୍କଠାରେ ପ୍ରତ୍ୟେକ ଲୋକ ତୁମର ଭଉଣୀ। ଆଉ ସେ ନା ମୁଁ ତାକୁ ବସିବିନି। అదే దేవుడు అంటున్నాడండి, ତମେ ପରମେଶ୍ୱର ସେଇଆ କହୁଛନ୍ତି, ତୁମେ ଚର୍ଚ୍ଚ ଯାଉଛ, ଜଣକୁ ପଡ଼ୁନି, ଝଗଡ଼ା କରୁଛ, ବେପାର କରିବାରେ ମନ ଲାଗୁଛି, ତାପରେ ଆସିକି କହୁଛ ମୋ ପ୍ରାର୍ଥନା ଶୁଣୁନି, କହୁଛ ମୋତେ କମ୍ପ୍ଲେନ୍ କରୁଛ, ମୋ ସଦାପ୍ରଭୁ ମୋ ପ୍ରାର୍ଥନା ତୁମେ ଶୁଣୁନ, ଆମ ପ୍ରାର୍ଥନା ତୁମେ ଶୁଣୁନ, ଆମେ ଉପବାସ ରହୁଛୁ। ତ ସେଠି ସଦାପ୍ରଭୁ କେତେଟା କହୁଛନ୍ତି, ଦେଖ ମୁଁ କେମିତିଆ ପ୍ରାର୍ଥନା ଚାହେଁ, ମୋତେ କେଉଁ ଟାଇପ୍ର ପସନ୍ଦ। ତୁମେ ଯେଉଁ ପ୍ରାର୍ଥନା ରଖୁଛ କିମ୍ବା ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରଖୁଛ, ସେଥିରେ ମୁଁ సంతృష్ట ହେଉଛି నా ନାହିଁ ତାକୁ ଆଗେ ଜାଣ। మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఓకే మంచిది, కానీ నాకు ఇష్టంగా చేస్తున్నారా? నేను ఆనందించే రీతిగా మీరు ఉంటున్నారా? నాకు నచ్చే విధంగా మీరు ఉపవాస ప్రార్థనలు గడుపుతున్నారా అనే ప్రశ్న దేవుడు మనకు అడిగినప్పుడు వాటికి జవాబు మన దగ్గర లేదండి. అందుకు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. అక్కడ ఎలాంటి ఉపవాసం దేవునికి ఇష్టము। ଜିସାୟ 58ର 6 ପଦ ଥରେ ଫାଷ୍ଟ ଲାଇନ୍ ପଢ଼ିବା, କେବଳ ଫାଷ୍ଟ ଲାଇନ୍, మేద లైన్నే చదవండి, కిందకు వద్దు. అక్కడ 4 విషయాలు రాసి ఉంటుంది, కేవలం 1 విషయము 2 విషయం, 2 లైన్లు చదవండి, ఫస్ట్ లైను సెకండ్ లైన్, 4 విషయాలు ఉంటాయి అక్కడ. దుర్మార్గులు పట్టిన కట్టలు ఇచ్చుటయు, కాదిమాను మేకులు తీయుటయు,
బంధింపబడిన వారిని విడిపించుటయు ఒక్కొక్క ప్రతి కార్యము బ్రదర్ రెండు ଲାଇନ୍ అంటే ଭାଇ ଦୁଇଟା ଲାଇନ୍ ମାନେ ମୁଁ କହୁଛି ଜିସାୟା 58ର 6ର ଦୁଇଟା ଲାଇନ୍ ମୁଁ ପଢ଼ୁଛି ଆପଣ ବୁଝିପାରିବେ। దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు ఒక లైను ఒకటైంది, కాడి మాను మేకును తీయటయు ఈ రెండో లైన్। ఈ రెండు లైన్లే చదవాలి। ఓకే, ఈ రెండు లైన్ కోసం మనం ఆలోచిద్దాం। పడదు దీటా లైన్ పడందు ଭାଇ ପଢ଼ନ୍ତୁ ଶୀଘ୍ର। 58ର 6ର 2 ଲାଇନ୍, ଫାର୍ଷ୍ଟ ସେକେଣ୍ଡ ଦୁଇଟା ଲାଇନ୍ ପଢ଼ନ୍ତୁ। ଓଡ଼ିଆରେ ତ ଭାଇ ମାନେ ଯୋଉ ଜିସାୟା 58ର 6 କ'ଣ କହିଲ? ଦୁଷ୍ଟତା ରୂପ ବନ୍ଧନ ଫିଟାଇ ଦେବାର, ହଁ, ଜୁଆଳିର ବନ୍ଧନ ମୁକ୍ତ କରିବାର। ବାସ୍ ସେତିକି। ଧନ୍ୟବାଦ ଭାଇ ମାନସ ଭାଇ, ଦୁଇଟା ଲାଇନ୍ କହିଲି ମୁଁ, ଦୁଇଟା ଲାଇନ୍। ଧନ୍ୟବାଦ, బస్ ధన్యవాద్। ఇక్కడ రెండు లైన్లే మనం విందామండి, ఇంకా చాలా ఉన్నాయి। ఒక్కొక్క లైన్గా మనం వివరించి తెలుసుకుందాం। దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ସହିତ ସେ କ'ଣ କହିବାକୁ ଚାହୁଁଛନ୍ତି ସେଇଟା ଆମେ ଜାଣିବା। ଉପବାସର ମାନେ ତାଙ୍କ ଚିନ୍ତାଧାରା କ'ଣ ବୁଝିପାରୁଛନ୍ତି? ଆମେ ଆମ ଚିନ୍ତାଧାରା ରଖିବାନି କି ମୁଁ ଉପବାସ ରଖିଦେଲି, ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରଖିଦେଲି ବା ସଇଲା, ମୋ ପ୍ରାର୍ଥନା ଈଶ୍ୱର ଶୁଣିଦେବେ। ନା, ଏଇଟା ଆମ ସାଇଡ଼୍ କାମ କରିବନି। ତାଙ୍କ ସାଇଡ଼୍, ତାଙ୍କ ଚିନ୍ତା, ତାଙ୍କ ଇଚ୍ଛା ଆଗେ, ତାପରେ ଆମର ଚିନ୍ତା। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? మన ఆలోచన తర్వాత అండి, మన ఆలోచనకు ముందు దేవుడు ఆలోచన ఏముంది ఈ విషయంలో, ఉపవాస విషయంలో మనం అడిగేక ముందు దేవుడు వాటి కోసము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అది తెలుసుకోవడం ముఖ్యం అన్నమాట। అక్కడ దేవుడు తన కొన్ని ఇష్టాలు మన ముందు పెడుతున్నారండి। దేవుడు కొన్ని ఇష్టాలు, మీరు ఉపవాసం ఉంటున్నారు, ఓకే, చాలా మంచిది। ఉపవాసం అనేది చాలా 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 మంచిదండి। ఉపవాసం అనేది ବହୁତ ଉତ୍ତମ। ଉପବାସ ରଖିବା ବହୁତ ହି ଉତ୍ତମ, ଅତି ଶ୍ରେଷ୍ଠ, ମାନେ ବାଇବଲ କହୁଛି ଅତି ଉତ୍ତମ ଉପବାସଟା। କିନ୍ତୁ କେମିତି ରଖିବା, କାହା ପାଇଁ ଆମେ ରଖୁଛୁ, ତାହା ହେଉଛି ପ୍ରଶ୍ନ ଆଜ୍ଞା। ସଦାପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ହଁ ଭାଇ ପଢ଼ି ଦିଅନ୍ତୁ ଆଉ ଥରେ ଓଡ଼ିଆରେ। ଫାର୍ଷ୍ଟ ଲାଇନ୍ ପଢ଼ିଲେ, ଦୁଷ୍ଟ ତ ଭାଇ ଫାର୍ଷ୍ଟ ଲାଇନ୍ଟା ଟିକେ ପଢ଼ି ଦିଅନ୍ତୁ। ଫିଟାଇ ଦେବାର, ଆଜ୍ଞା, ଜୁଆଳିର ବନ୍ଧନ ମୁକ୍ତ କରିବାର। ହଁ, దుష్టులు కట్టిన కట్లను విప్పుటయు మనం చూసామండి। కొన్ని ఎలా చెప్పాలి అనేది మనం చూసాం। ఆ దుష్టులు కట్టిన కట్లు, ఎవరు దుష్టులు? ఈ దురాత్మ సమూహం అనే ఈ దుష్టులు దేనితో కట్టున్నారండి? పాపం అనే కట్లతో అంధకారంలో ఉంటున్న వారిని కట్టి పడిస్తున్నారండి। వాటిని విప్పమంటున్నాడు। କେମିତି ପିଟେଇବା? ଯେଉଁମାନେ ବନ୍ଦୀ ହେଇ ଅଛନ୍ତି ପାପରେ, ଯେଉଁମାନେ ଅନ୍ଧାର ଅଛନ୍ତି, ତାକୁ ଦୁଷ୍ଟ ଲୋକ ଗୁଡ଼ାକ ବାନ୍ଧି ରଖିଛନ୍ତି, ତ ସେମାନଙ୍କୁ ତମେ କ'ଣ କର? ଛଡ଼େଇ ଆଣ, ତାଙ୍କୁ ବନ୍ଧନ ପିଟାଅ। ସେମାନଙ୍କର ବନ୍ଧନ କ'ଣ କର? ପିଟାଇ ଦିଅ ତମେ। ବୁଝିପାରୁଛନ୍ତି ଆଜ୍ଞା? ଦୁଷ୍ଟତା ରୂପେ ବନ୍ଧନ ପିଟାଇ ଦେବାର, ସେଥିରେ ମୋର ପରମ ସନ୍ତୁଷ୍ଟ। ତାପରେ ଜୁଆଳିର ବନ୍ଧନ ମୁକ୍ତ କରିବାର। ଜୁଆଳିର ବନ୍ଧନ ମାନେ କ'ଣ? కాడి మాను మేకును తీయటయు। కాడి మేకు తీయటం అంటే ఏంటిదండి? ఇప్పుడు ఒక 2 ఎద్దులు ఉంటాయండి, వాటికి ఏం చేస్తారంటే ఒక కర్రను పెట్టి ఆ మేకు దిగగొడతారండి। ఆ మేకు దిగగొడితే ఏమేం చేస్తారంటే, వాళ్ళు ఎటు కదలలేవండి, ఎటు కదలకుండా అవి అక్కడే ఉంటాయి। ఆ మెడపై, ఆ ఎద్దుల మెడపై
ఆ యొక్క పెద్ద దుడ్డకర్లాడు ఉంటుంది, అది దాన్ని పెట్టి ఆ మేకుతో బిగిస్తారనమాట. ఇప్పుడు నట్ బోల్ట్ ఎలాగ మనం బిగించినప్పుడు ప్రతి ఒక్క దానికి ఎలాగైతే అవి ఇడిపోవో అలాగా వాటిని ఆ మేకులు దగ్గర కొడతారు. ఆ మేకు దగ్గర కొట్టినప్పుడు ఏంటంటే విడిపోవండి, అలాగ దానిని తీసినప్పుడే అవేం చేస్తే హాయిగా మళ్ళీ వాళ్ళు తినడం కానీ తిరగడం కానీ ఇది కూడా వారు చేయగలరు. ఆ బందీ కట్టి ఉంచినప్పుడు అంతవరకు వారు ఎటూ కదలలేరు. అవి అంటే విడిపోకుండా మేకు గట్టిగా దగ్గొడతారండి. ఆ బంధకమును ఎప్పుడైతే ఆ మేకును తీసినప్పుడు వారు ఏం చేస్తారో చక్కగా తిరిగేస్తుంటారు. ఈ పనిని అంటే ఈ ଜୁଆଳିର ବନ୍ଧନ ମୁକ୍ତ କରିବା ପାଇଁ କହୁଛନ୍ତି। ଜୁଆଳିମାନେ ଯେଉଁ ତାଙ୍କର ମଝିରେ ଗୋଟେ ଦେବେ, ଦୁଇଟା ବେକ ମଝିରେ ତାଙ୍କର ଗୋଟେ କଣ୍ଟା ବହୁତ ମାନେ ଷ୍ଟ୍ରଙ୍ଗଲି ଦେବେ, ଯେଉଁଟାକି ଯେମିତି ତାଙ୍କର କେହି ଫିଟେଇ ପାରିବେନି, ସେ ମନକୁ ଫିଟେଇ ପାରିବେନି, ଏତେ ଷ୍ଟ୍ରଙ୍ଗଲି ସେ କଣ୍ଟା ଥିବ, ସେ ଫିଟେଇ ପାରିବେନି। ଯେତେବେଳକୁ ସେ ଫିଟାଇବେ ସେତେବେଳକୁ ସେ ଭଲରେ ବୁଲି ପାରିବେ, ଖାଇପାରିବେ, ସବୁକିଛି କରିପାରିବେ। ତ ଈଶ୍ୱର ଆମକୁ କ'ଣ କହୁଛନ୍ତି ଏଠି କିଏ କାହାକୁ ସେ ଜୁଆଳିରେ ବନ୍ଧନ କରି ରଖିଛନ୍ତି? ଜୁଆଳି ମାନେ ସେହି ଜୁଆଳିର ବନ୍ଧନ ମାନେ ଯେଉଁ ଲୋକମାନେ ଅନ୍ଧକାରରେ ଅବିକା ପର୍ଯ୍ୟନ୍ତ ଅଛନ୍ତି। ଜୁଆଳିର ବନ୍ଧନ ମାନେ ଯେଉଁମାନେ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ସତ୍ୟ ବାକ୍ୟର ସେମାନେ ଦୂରେଇ ରହୁଛନ୍ତି, ଯେଉଁମାନେ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣି ନାହାନ୍ତି, ସେଇମାନଙ୍କ ପାଖକୁ ଯାହା ସେମାନେ ବନ୍ଦୀ ଅଛନ୍ତି అంటే గాడి మాను మేకును తీయుటంటే ఎవరైతే అంటే ఆ ఎద్దులు బంధింపబడినట్టు వాళ్ళకి మేకు దగ్గొడతా వాళ్ళు విడిపోగలరండి? విడిపించగలరండి? లేదు. ఇప్పుడు మీద మనం చూసుకున్నాం కదండి, మీద భాగం మనం చూసుకునేటండి ఏం చదువుకున్నాం మనము? దుర్మార్గులు కట్టిన కట్లు. ఇప్పుడు కట్లుంటాయి, కట్లు అనేది మనము చేత్తో విప్పగలమండి. కొన్ని కట్లుంటే చేత్తో విప్పవచ్చు, కానీ గొలుసులు మనము చేత్తో విప్పగలమండి? ଅବିକା ଲୁହା ଚେନ୍ ଥିବ, ଅବିକା ସୁତଲିରେ ବାନ୍ଧିବା କିମ୍ବା ରସିରେ ବାନ୍ଧିଥିବା ଜଣକୁ ଆମେ ହାତରୁ ଖୋଲିପାରିବା। ଆଉ ଯାହାକୁ ଚେନ୍ରେ ବନ୍ଧା ହେଇଥିବ, లూహా చైన్ରେ బంధ అయితివో గొలుసులతో కట్టిన వారికి మనం విప్పగలమండి? చెప్పండి. చేతుల్లో అప్పుడేం కావాలి? ఖడ్గం కావాలండి. ముందు మనం చదువుకుందాం కదా, వీటిని ఎలా విప్పాలని చదువుకున్నాం కదండి. ఆత్మాను ఖడ్గము. ఆత్మ ఖడ్గం అంటే ఏంటిది? దేవుని వాక్యము. ఎవరిప్పారు ఈ యొక్క వారు మెడ మీద నుండి ఈ బానిసత్వం నుంచి, వారి బంధకం నుంచి? ఒకప్పుడు ఇజ్రాయిల్లు అంటే ఈ కాడు మాను మేకు వలె అంటే వాళ్ళు బంధింపబడి ఉండాలండి. ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు చేతిలో అలాగే బంధింపబడి ఉన్నారు. వాటిని విడిపించాడండి ఎవరు? దేవుడు. చదవండి, లేవి కాండము 26వ అధ్యాయము 13వ వచనము, లేవి పుస్తకం 26:13 పద పడంతు సరే. మీరు ఐగుప్తులకు దాసులు దేశముల నుండి నిన్ను రక్షించుకుని నేను మీ దేవుడు మీ కాడు తెలుసు నిలువుగా నడిపించేది తిని 26:13 ତୁମ୍ଭେମାନେ ଯେପରି ସେମାନଙ୍କର ଦାସ ନ ହେବ, ଏଥିପାଇଁ ଯେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ମିଶ୍ର ଦେଶରୁ ବାହାର କରି ଆଣିଲେ, ସେହି ସଦାପ୍ରଭୁ ତୁମ୍ଭମାନଙ୍କ ପରମେଶ୍ୱର ଆମ୍ଭେ ଅଟୁ।
आम्भे तुम्भमानक जुआलीर जोत भांगी अछु ओ तुम्भमानकु सीधा चालिबाकु देई अछु। जुआलीर झोट कौन करी अछंती? भांगी अछु। हाँ जोत भांगी अछु। हाँ जोत भांगी अछु आमे। बस बस ठीक, धन्यवाद। जुआलीर जोत भांगी अछु। सदा प्रभु से जुआलीर जोत भांगी थिले, बंदी होइथिले से मने అంటే మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించితిని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను కాడండి బానిసత్వాన్ని కాడి ఐగుప్తులు బాగా అంటే బానిసత్వంలో ఉంచేవారు, చీకటిలో ఉంచేవారు. అనగా వారికి బాగా హింసించేవారు, వారికి బాగా కొట్టేవారు, ఆరాధనకి వెళ్ళడానికి వీల్లేదు, వారి సొంత దేవుని ఆరాధించడానికి వీల్లేదు. ఆ కాడి నుండి విడిపించింది ఎవరండి? తండ్రైన దేవుడు. ఆ కాడి నుండి, కాడి అంటే ఏంటండి? బంధకము. కాడి అంటే ఏంటండి? చీకటి. ఆ చీకటి, ఆ బంధకము నుండి ఆ కాడిని తెంపిన వారు దేవుడు. కే जुआलीर जोता have put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है। The person you are ఎవరు speaking మధ్యలో ఫోన్ చేస్తున్నారు, దయచేసి ఫోన్ చేయకండి, మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంది। ସେଇ ଜ୍ୱାଳାର ଯୋତା କିଏ ଭାଙ୍ଗିଲେ? ସଦାପ୍ରଭୁ ଯେତେବେଳକୁ ସେଇ ମିଶ୍ରଙ୍କ ତଳେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ବନ୍ଦୀ ହେଇଥିଲେ, ସେଇ ଜ୍ୱାଳାର ବନ୍ଧନ କିଏ ପିଠେଇଥିଲେ? ସଦାପ୍ରଭୁ ପିଠେଇଲେ। ବୁଝିପାରୁଛନ୍ତି? କିନାନ ଦେଶକୁ ସେ ପଳେଇଲେ, ତାପରେ ମାନେ ଆରାମରେ ରହିଲେ, ବୁଲି ପାଇଲେ, ଖାଇ ପାଇଲେ, ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାର ସେମାନେ ବଞ୍ଚିଲେ ତାଙ୍କର ନିଜ ଲାଇଫ୍। ତା ପୂର୍ବରୁ କ'ଣ ଥିଲେ? ବନ୍ଦୀ ହେଇଥିଲେ। ଏବେ ବର୍ତ୍ତମାନ କିଏ ବନ୍ଦୀ ହେଇ ଅଛନ୍ତି? ଯେଉଁମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କଠାରେ ନାହାନ୍ତି, ଯେଉଁମାନେ ଆଲୋକରେ ନାହାନ୍ତି, ଯେଉଁମାନେ ଦୀପ୍ତିରେ ନାହାନ୍ତି, ସେମାନେ ସମସ୍ତେ ବନ୍ଦୀ ହେଇ ଅଛନ୍ତି। ଯାଅ ସେମାନଙ୍କ ପାଖକୁ, ତମେ ସେଇ ବନ୍ଧନର, ସେଇ ଜ୍ୱାଳାର ବନ୍ଧନ ତମେ ଯାଇ ପିଠେଇ ଦିଅ। କେମିତି? କିଏ ପିଠେଇଥିଲେ? ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ପିଠେଇଥିଲେ। ଏବେ ଆମମାନଙ୍କୁ କହୁଛନ୍ତି ସେହି ବନ୍ଧନ ପିଠେଇ ଦିଅ, ତମେ ସେଇ ଜ୍ୱାଳାର ବନ୍ଧନକୁ ଯାଇ ପିଠାଅ। କାହାକୁ କହୁଛନ୍ତି? ଆମ୍ଭମାନଙ୍କୁ, ତୁମକୁ, ମୋତେ, ସମସ୍ତଙ୍କୁ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି ଯାଇକି ସେଇ ଜ୍ୱାଳାର ବନ୍ଧନ ପିଠାଅ। ଦୁର୍ମାର୍ଗୁలు ମାନେ ଦୁଷ୍ଟମାନେ ବାନ୍ଧି ରଖିଛନ୍ତି, ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବାକୁ ଦେଉନାହାନ୍ତି, ସେ ଈଶ୍ୱରଙ୍କ ଦୀପ୍ତି ପାଖକୁ ସେମାନଙ୍କୁ ଯିବାକୁ ଦେଉନାହାନ୍ତି ଦୁଷ୍ଟମାନେ। ଆଉ ତମମାନେ ସେଇ ଜ୍ୱାଳାର ବନ୍ଧନ ତମେ ଭାଙ୍ଗି ଦିଅ, పిఠాయి దియో జాయికి అంటే 4 విషయాలు చెప్తున్నాడండి ఇక్కడ। 4 విషయాలు ఒకటి ఏంటంటే ఏమంటున్నాడంటే, ఒకటి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, ఒకటి విప్పమంటున్నాడు, ఒకటి కాడి మాను రేకు తీయుట, ఒకటి విప్పుట, ఒకటి తీయమంటున్నాడండి। మూడవది విడిపించుట, విడిపించండి। నాలుగవది అండి, నాలుగవది ఏమంటున్నాండి? విరగొట్టుట, విరగొట్టండి। 4 విషయాలు ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడండి। తీయండి అంటే విప్పండి, తీయండి, విడిపించండి, ఇంకా విరగొట్టండి। ఈ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పండి, తీయండి, విడిపించండి, విరగొట్టండి। ఇప్పుడు రెండో లైన్ మనం తెలుసుకుంటున్నాం। ఒక నిమిషం, కాల్ వస్తుంది।
ఓకే, తర్వాత మనం చదువుకుందాం కొన్ని చదువుకుందాం. యెషయా గ్రంథంకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం జెస్సయ 9 2 పడంతు. యెషయా గ్రంథం 9 ఒకసారి 2 చదవండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ଯେଉଁ ଗୋଷ୍ଠୀ ଅନ୍ଧକାରରେ ଭ୍ରମଣ କଲେ ସେମାନେ ମହା ଆଲୁଅ ଦେଖାଇ ଅଛନ୍ତି। ଯେଉଁମାନେ ମୃତ୍ୟୁ ଛାୟା ରୂପ ଦେଶରେ ବାସ କଲେ ସେମାନଙ୍କ ଉପରେ ଦୀପ୍ତି ଉଦିତ ହେଉଅଛି। ఓకే ఓకే 4 చదవండి ధర్మరాజ్ భాయ్, 4 చదవండి. 4వ వచనం. ఓకే. నిత్యం దినమున జరిగినట్లు వాని బరువు తాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. ଭାଇ 4 ପଢ଼ନ୍ତୁ ମାନସ ଭାଇ 4. କାରଣ ମିଦିୟନର ଦିନରେ ଯେପରି ସେହିପରି ତୁମ୍ଭେମାନେ ତାହାର ଭାର ସ୍ୱରୂପ ଜୁଆଳି ଓ ତାହାର ସ୍କନ୍ଧସ୍ଥିତ ବାହୁଙ୍ଗି ତାହାର ଉପଦ୍ରବକାରୀ ଦଣ୍ଡ ଭାଙ୍ଗି ପକାଇଅଛ। ఇక్కడ మనం చదువుకుంటున్నామండి. మిథ్యానుదినమున జరిగినట్లు వాని బరువు ఆ కాడిని నీవు విరుచుచున్న ఆ బరువు కాడిని ఎవరెవరు కొడుతున్నారండి, ఎవరు విడిపిస్తున్నారండి? వాని మెడను కట్టును వాని తొలువాని కొరడలను విరిపించున్నావు అండి. ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నారు? యేసు ప్రభు కోసం ఇక్కడ సంభాషణ జరుగుతుందండి. దుష్టుడు కట్టిన ప్రత్యేక కాడిని వెరగొట్టుటకు యేసు ప్రభు వచ్చాడండి. ದುಷ್ಟರಕ ಮಹಾ ಆಯುಧ್ಯಮು ଦୁଷ୍ଟର ମହା ଆୟୁଧକୁ ସେ ଭାଙ୍ଗିଥିଲେ। ସବୁଠାରୁ କେହି ପୃଥିବୀରେ କେହି ନାହାନ୍ତି ସେ ଏତେ ବଡ଼ ସେ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ରକୁ ସେ ଭାଙ୍ଗି ପାରିବ అంటే దుష్టుడు ఆడి చేతులు ఉన్న మహా ఆయుధం ఏంటో తెలుసా? మరణము. ఆ మరణను కూడా ఆయన గెలిచాడండి, తెగించాడు, తెంపాడు యేసు ప్రభు వారు. ఎలా అనగా మనకు కుమారుడు పుట్టెను, శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద అంటే రాజ్యభారమును ఆశేఖరుడు ఆలోచనకర్త ఆయనకి పేరు. ఇవన్నీ ఎవరికండి గుర్తింపు? యేసు ప్రభు. ఆ కాడును మన పాపము నుండి ఆ కాడును విరగొట్టి అంటే మన భుజముల నుండి ఆ బరువు, ఆ పాపం అనే బరువును ఆయన తీసివేసి ఆ కాడిని మనకు విడిపించి ఆ ముక్తి చేశారండి. అంటే ఇజ్రాయేలుకు అంటే ఐగుప్తు చెర నుండి ఎవరు విడిపించారండి? తండ్రి అయిన దేవుడు అండి. ఇప్పుడు ఈ లోకములో ఇప్పుడు ప్రస్తుత కాలమందు పాపలోకములో బరువు అనే కాడి మీద మనం జీవించుతుండగా ఈ పాపం అనే కాడి నుండి యేసు ప్రభు వచ్చి అంటే వాటిని విరగొట్టి మనకు విడిపించాడండి. ఆ కాడి నుండి అర్థమవుతుందండి. పాపం అనే కాడి నుండి యేసు ప్రభు మన గురించి మన కోసము ఈ భూమి మీద వచ్చి మనము మోయలేని ఆ కాడిని, మనం తెంపుకోలేని ఆ కాడిని, పాపం కాడిని యేసు ప్రభు వచ్చి తెంపి విరగొట్టి అంటే వాటిని తన కాలు కింద త్రొక్కి విజయం పొందుకొని మనకి విడుదల చేశాడండి. మనకి విడుదల చేశాడండి యేసు ప్రభు. అర్థమవుతుందండి. గలతీ 5:1 చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. गलती तेरा 5 रो 1 पढ़िवा
స్వతంత్రము అనుగ్రహించి మనలను కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా చిక్కుకొను కాడి క్రింద చిక్కుకొన్నప్పుడు భయపడదు. ସ୍ୱାଧୀନତା ନିମନ୍ତେ ଖ୍ରୀଷ୍ଟ ଆମ୍ଭମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିଅଛନ୍ତି, ଅତଏବ ସ୍ଥିର ହୋଇ ରୁହ ଏବଂ ଦାସତ୍ୱ ଜୁଆଳିରେ ଆଉ ଥରେ ଜୋତା ନ ଯାଅ। ଶବ୍ଦ బోస్ అసలు ଦେଖନ୍ତୁ କିଏ କରୁଛି ଏତେ శబ్ଦ? ఎవరు బాగా శబ్దం చేస్తున్నారండి? చూసుకోండి ఎవరి దగ్గర చూడండి కొంచెం. శబ్దం ఎవరితో వస్తుంది? శబ్దం బాగా వస్తుంది, చూసుకోండి. ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది కొంచెం శబ్దం చూసుకోండి అండి, జాగ్రత్త. అంటే కొన్ని నిమిషాలు కొంచెం మనం నిశ్శబ్దంగా ఉందాం. ఓకే ଭାଇ ଆଉଥରେ ଓଡ଼ିଆରେ ଆଉଥରେ ପଢ଼ନ୍ତୁ ଭାଇ, ଓଡ଼ିଆରେ ଆଉଥରେ పడండి. శబ్దం వస్తాయి, ఎవరో బాగా శబ్దాలు చేస్తున్నారండి. ఒకసారి చెప్తే వినండి. బాగా శబ్దాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చి ఎవరు చెప్పట్లేదు. మీ దగ్గర ఎవరో బాజలు వాగిస్తున్నారు, ఎవరు మీ దగ్గర అండి? ఎవరు చెప్పండి. హలో చంద్రం గారు. ఓకే 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 అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా కొంచెం ఆగు. కట్ చేసి ఒక 2 నిమిషాలు కట్ చేసి నువ్వు మళ్ళీ చేస్తానులే. కట్ చేసి నీ తరపు నుంచి కట్ చేసి. అమ్మా చంద్రమ్మ గారు కొంచెం కట్ చేయండి, మీ తరపు నుంచి కట్ చేసేయండి. కట్ చేసి మీరే కట్ చేసేయండి, బంద్ చేసేయండి. అమ్మా కట్ చేసేయండి, మీ తరపు నుంచి కట్ చేసేయండి. చంద్రమ్మ గారు కట్ చేసి బంద్ చేసి బంద్ చేసి. అమ్మా తల్లి చంద్రమ్మ గారు. అయ్యో నాకు ఎక్కడ షో చేయట్లేదు, షో చేయట్లేదు అక్కడ నాకు. అక్కడ కట్ చేస్తూనే అవుతుంది. నువ్వు కొంచెం ఆఫ్ చేసే రెడ్ బటన్ నొక్కి. ఇక్కడ నాకు షో చేయట్లేదు. అయ్యో బంద్ చేసండి అమ్మా. ఒక 2 నిమిషాలు కట్ చేసి మళ్ళీ తర్వాత చేస్తానులే. కట్ చేసి అక్కడ నా షో చేయట్లేదు మీది. ఓకే ଧନ୍ୟବାଦ। डिस्टर्बेंस बहुत हेले आम बाक्य बुझीपारे बस ఇక్కడ भाई आउ थे पढ़ी दिंतु दयाकोरी आउ थे पढ़ी दिंतु ओडिया रे मानस भाई टिके पढ़ंतु गलती 1:5 रे 1 पढ़ी दिंतु शेष करवा निमंते ख्रीष्ट आंभ मानको मुक्त करी अछंती अतएव स्थिर होई एवं दासत्व ज्वाली रे आउरे जोता न जाओ। दासत्व ज्वाली रे आउ थे कौन कहते आउ थे जोता न जाओ అంటే जोता न जाओ कहीं से बंधन रु आमको से पिटेले से बंधन को प्रभु जीशु आसिकी मुक्ति कले। भाई जो पापर तुम्हें जीवन बंचुल काटुल ये जगत रे से ज्वालू बंधन तुमको मुक्ति कली मु पुणी आउ थे ता भूल करो नहीं अंडी ఇక్కడ ఏం చదువుకుంటున్నామండి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు। ఎలా దేంట్లోనండి దేని నుండి మన స్వతంత్రులుగా క్రీస్తు చేశాడండి పాపం అనే కాడి నుండి। ఈ పాపం అనే కాడి నుండి ఎవరు మనకి స్వతంత్రులుగా చేశాడు చేసేవారు ఎవరు ప్రభువైన యేసు క్రీస్తు వారు। ఆ కాడి మనం బరువు అంటే ఆ మోయలేని బరువు ఆ మోయలేని భారము మన మీద సాయతాన్ని వేసిన పాపం అనే భారము వాటి నుండి మనకు ప్రభువైన యేసు క్రీస్తు అంటే ఆ కాడిని తెంపేశాడండి విడిపించాడండి విప్పేశాడండి స్వతంత్రులుగా చేసి అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు। కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అంటే మరలా పాపం అనే దాస్యము మరలా అబద్ధం అనే దాస్యము మరలా అంటే భూతులనే దాస్యము మరలా లోక జీవితం అనే దాస్యము
కాడి క్రింద చిక్కుకొనకూడి, మరలా పాత జీవితం జీవించకండి. మీకు విడిపించేవాడును నేను విడిపించాను మీకు ఆ పాపము కాడి నుండి. మరలా వాటిలో పడి చిక్కుకోకండి. మరలా విడిపించుటకు మరి ఎవరు రారు. అర్థమవుతుంది? విలువైన గొప్ప సంగతులు. ఉపవాసం అంటే కేవలము ఉపవాసం అనే పదం కాదండి. దేవుడికి నచ్చిన కొన్ని పనులు చేసినప్పుడు దేవుడికి మనం నచ్చుతాము. మన ప్రార్థన నచ్చుతుంది. ఈశ్వరం కొర జహ ଇଚ୍ଛା ତ ଆମେ ଶୁଣିକି କରିକି ତାହେଲେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ କରିପାରିବା, ତାଙ୍କୁ ଆନନ୍ଦିତ କରିପାରିବା। ଦୁଇଟା ଲାଇନ୍ ଆମେ ପଢ଼ିଲୁ, ଆହୁରି ବହୁତ ଅଛି ଆଗକୁ ଶିଖିବା। ସେ ଦୁଇଟା ଲାଇନ୍ରେ ଏତେ ଗୁଡ଼ାକ ଆମେ ବହୁତ ଗୁଡ଼ାକ ଶିଖି ସାରିଛୁ, ଆହୁରି ଶିଖିବା। ଫାଷ୍ଟ ଦୁଇଟା ଲାଇନ୍ ପଢ଼ୁଛୁ ନାଇଁ କି? ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ମୁକ୍ତି କରିଛନ୍ତି ସଦାପ୍ରଭୁ। ସେ ବନ୍ଧନରେ ଯେତେବେଳେ ବାନ୍ଧି ହେଇଥିଲେ, ସେ ଜୁହାଳର ଜୋତାରୁ ବନ୍ଧା ହେଇଥିଲେ ସେମାନେ, ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ମୁକ୍ତି ଦେଇଥିଲେ। ଏବେ ଆମମାନଙ୍କ ଯୁଗରେ, ଏବେ ପ୍ରସ୍ତୁତ ଯୁଗରେ ଆମେ ଯେଉଁ ପାପ ବୋଲି ଯେଉଁ ବନ୍ଧନରେ ଯେଉଁ ଆମେ ବନ୍ଧି ହେଇଅଛୁ, ସେଇ ଜଳରେ ଯେଉଁ ଆମେ ଜହଳିରେ ଆମେ ବନ୍ଧି ହେଇଅଛୁ, ତାଠାରୁ ମୁକ୍ତି କରିଛନ୍ତି, ଆମମାନଙ୍କୁ ସ୍ୱାଧୀନ କରିଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ। ପୁଣି ଆଉ ଥରେ ଆମେ କ'ଣ ଫେରିଯିବା କି? ଯଦି ନାହିଁ ତାହେଲେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପଥରେ ଆମେ ଚାଲିବା, ତାଙ୍କ କ୍ରୁଶକୁ ଦେଖିକି ଆମେ ଆଗକୁ ବଢ଼ିବା। ଆମେ ଯାହା ପ୍ରାର୍ଥନା, ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରଖିବା କେବଳ ଈଶ୍ୱରଙ୍କ ପାଖେ ରହିବା, ନା ବାହାରକୁ ଯିବାନି। ఓకే, అనేక కథ ଅଛି, ఆవిరి శిఖిబా, అనేక సంగతులు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి, నేర్చుకుందాం। దేవుడు కృప చూపున ఎడల మనకు ఆయన మనకి మన బలపరిచి ఎలా నడుచుకోవాలో ఆయనే మనకు తెలియజేస్తారు। కనుక ఇంతటితో ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడ, సర్వోన్నతుడ తండ్రి, నీకు వందనాలు। మమ్మల్ని అనేక సంగతులతో బలపరుస్తున్నాను, నీకు వందనాలు తండ్రి। అవును తండ్రి, దుష్టులు కట్టిన ఆ కట్లను విప్పుట, కాడి మాను రేకు తీయుట, అది నీకు ఇష్టమైన బలి, నీకు ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నావు తండ్రి। దుర్మార్గులు అని నా తండ్రి అనేక పాపం అనే కాడితో బంధించిన వారిని వాక్యము అవును ప్రభువా తండ్రి, నువ్వు ఎఫెసీ పత్రికలో 17లో చెప్పిన రీతిగా దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము, వాటిని ధరించుకొని మీరు వెళ్ళండి। అవును తండ్రి, మేము నీ వాక్య ఖడ్గము, ఆత్మ ఖడ్గము ధరించుకొని వెళ్ళినప్పుడు ఆ ఆత్మ ఖడ్గముతో మేము ఆ దుష్టులు కట్టిన కట్లను తెంపగలం తండ్రి। సహాయం దయచేయండి। వాక్యము మా హృదయంలో ఆ వాక్యం అనే ఖడ్గమును బయటికి వెళ్ళి తండ్రి, ఎవరైతే అంధకారంలో కట్టింపబడి ఉన్నారో, బంధింపబడి ఉన్నారో, ఈ మాటలు చెప్పుకుంటూ వారిని నీ వెలుగులో నడిపించే అటు శక్తిని, బలమును, జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత నీ నామమునకు అర్పిస్తూ ఈ ప్రార్థన కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్। అందరికి వందనాలు। మళ్ళీ ధర్మవేకి తిరిగి నేను సమయం అప్పగించేస్తున్నాను। మంచి దేవుని స్తోత్రం కలుగును కాక। మరి మీ అందరూ చక్కగా మరి ఓపికతో, సహనముతో ఈ కొద్ది సమయం మీరు మరి దేవుని వాక్యం వెళ్ళడానికి మరి దేవునికి సమయం ఇచ్చిందని బట్టి, చక్కగా మీరు విందని బట్టి మరి తీసుకెళ్ళటం మీ అందరికీ మరి వందనం చెల్లించుకుంటున్నానండి। ఈరోజు మనం వింటున్నాము, కొన్ని రోజులు బట్టి, కొన్ని దినాలు బట్టి, కొన్ని వారాలు బట్టి, కొన్ని నెలలు బట్టి వింటున్నాము ఉపవాసన ప్రార్థన గురించి వింటున్నాం। మరి భూమి మీద మరి అనేక ఉపవాసము ప్రార్థన అంటే ఒక